శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. భాగవతంలోని నారాయణీయంలోని మనం 34వ దశకం శ్రీరామావతారం జననం నుంచి పట్టాభిషేకం వరకు రామకథని మనం చదువుకుంటున్నాం అన్నమాట. 2 దశకాల్లోని శ్రీరాముని యొక్క చరిత్ర అంతా కూడా మహానుభావులు చెప్పారు. దీన్ని చదువుకుంటూ ఉంటే మనకి ప్రతిరోజు రామాయణాన్ని చదువుకున్నట్టే. అందుకని ఇది చాలా అందంగా ఆ భక్తుని హృదయంలోంచి వచ్చినదనమాట. మన పోతన గారు చెప్పినట్టుగా పలికెడిది భాగవతమట, పలికించడి విభుండు రామభద్రుండట, పలికిన భవహరముగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా. ఈరోజు నేను ఈ శ్లోకం మీకు భాగవతంలో అది చెప్పేశానమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీర్వణైరర్ధమాను దశముఖ నిధనం కోసలే సృష్య శృంగే పుత్రీయామిష్టమిష్ట్య దదుషి దశరథక్ష్మామృతే పాయసాగ్రం తద్భుక్త్యా తత్పురంధ్రీ స్వపితృషు సుసమం జాతగర్భాసు జాతో రామాస్త్యం లక్ష్మణేన స్వయమద భరతేనాపి శత్రుఘ్ననామ్నా. ప్రభు, ఒకనాడు రావణాసురుడి వల్ల ఎన్నో బాధలు పడ్డ దేవతలు అతన్ని సంహరించమని నిన్ను కోరారు. ఆ కాలంలో దశరథ మహారాజు కోసల దేశాన్ని పాలిస్తున్నాడు. ఆయనకి సంతానం లేకపోవడంతో ఋష్యశృంగ మహర్షి చేత పుత్రకామేష్టి యాగాన్ని చేయించాడు. అప్పుడు నీ దివ్యానుగ్రహంతో లభించిన పాయసాన్ని అతడు తన 3 భార్యలకి ఇవ్వగా వారు ఆ పాయసాన్ని త్రాగి గర్భాల్ని ధరించారు. వారిలో కౌసల్యాదేవి గర్భాన శ్రీరామచంద్రుడిగా నీవు అవతరించావు. అలాగే లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా నీ వెనకే జన్మించారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కోదండే కౌశికస్య క్రతువరమవితుం లక్ష్మణేనానుయాతో యాతో భూస్తాతవాచ మునికథితమను ద్వంద్వశాంతాధ్వఖేద నృణాం త్రాణాయ బాణే మునివచన బలాత్తాటకాం పాటయిత్వా లబ్ధ్వా స్వాదస్త్రజాలం మునివనమగమో దేవసిద్ధాశ్రమాఖ్యం. ఒకనాడు నీ తండ్రి దశరథ మహారాజు ఆజ్ఞతో నీ సోదరుడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రుడు చేస్తున్న యాగాన్ని రక్షించడం కోసం ధనుర్బాణాలతో వెళ్ళావు. మార్గంలో ఎలాంటి ఆకలి దప్పికలు కలగకుండా ఉండేందుకు బలి అతి బల అతి బల అనే 2 మంత్రాల్ని విశ్వామిత్రుడు నీకు ఉపదేశించాడు. ఆ తర్వాత నరజాతిని రక్షించే వివిధ రకాల అస్త్రశస్త్రాల్ని కూడా ఆ మహర్షి దయతో పొందిన నీవు చివరికి విశ్వామిత్రుడి సిద్ధాశ్రమానికి చేరావు. మారీచం ద్రావయిత్వా మఖశిరసి సరైరన్యరక్షాంసి నిఘ్నన్ కల్యాం కుర్వన్నహల్యాం పదిపదరజసా ప్రాప్య వైదేహగేహం బిందానశ్చంద్రచూడం ధనురవనిసుతామిందిరామేవ లబ్ధ్వా రాజ్యం ప్రాతిష్ఠదాస్త్వం త్రిభిరపి చ సమం భ్రాతృవీరైస్తధారై. విశ్వామిత్రుడు యాగం చేస్తుండగా దాన్ని భంగపరచాలని మారీచుడనే రాక్షసుడు వచ్చాడు. వాడిని అస్త్రాలతో తరిమివేశావు. అలాగే ఇతర రాక్షసుల్ని కూడా దారుణంగా సంహరించావు. తర్వాత దారిలో నీ పవిత్ర పాదధూళితో అహల్యాదేవికి శాప విమోచనం కలిగించి
ఆమెని పవిత్రురాలిగా చేశావు. జనకుడి నగరంలోకి ప్రవేశించి శివధనుస్సుని విరిచి సీతాదేవి అవతారాన్ని ధరించిన లక్ష్మిని స్వీకరించావు. చివరికి నీ భార్య వీరులైన సోదరులతో కలిసి భార్యా వీరులైన సోదరులతో కలిసి అయోధ్య నగరానికి బయలుదేరావు. ఆరుంధానేరుషాంధే భృగుకుల తిలకే సంక్రమయ్య స్వతేజో యాతే యాతోస్యోధ్యాం సుఖమిహ నివసన్ కాంతయా కాంతమూర్తే శత్రుఘ్నేనైకదాదో గతవతి భరతే మాతులస్యాదివాసం తాతారబ్ధోభిషేక స్తవ కిల విహత కేకయాధీసపుత్ర. స్వామి ఆ సమయంలో తన గురువు పరమేశ్వరుడి ధనుస్సుని నీవు విరిచావని తెలిసిన పరశురాముడు ఎంతో ఆగ్రహంతో నిన్ను అడ్డగించాడు. చివరికి సత్యం తెలుసుకున్న పరశురాముడు నుంచి వైష్ణవ ధనుస్సుని అతని తేజస్సుని కూడా స్వీకరించావు. ఇది త్రిపుర సంహారంలోని చక్కగా ఉన్నది. అది కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. అంటే పరశురామ చరిత్ర అన్నమాట. తేజస్సుని స్వీకరించావు. ఎంతో అందమైన ఓ రామచంద్ర, నీవు అయోధ్య నగరానికి చేరి నీ భార్య సీతాదేవితో చాలా కాలం సుఖంగా గడిపావు. ఒకనాడు నీ సోదరులైన భరత శత్రుఘ్నులు తన మేనమామ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో దశరథ మహారాజు నీకు యువరాజ పట్టాభిషేకం చేయడానికి సిద్ధపడ్డాడు. అది విని కైకేయి ఆ కార్యక్రమానికి అడ్డు చెప్పింది. తాతోక్యాయాతు కామో వనమనుజవధూ సంయుతశ్చాపధార పౌరానారుధ్య మార్గే గుహనిలయగతస్త్వం జటాచీరధారీ నావాసంతీర్య గంగా మధిపదవి పునస్తంభరద్వాజమారాత్ నత్వా తద్వాక్యహేతో అతిసుఖమవశ్చిత్రకూటే గిరీంద్రే. నీ తండ్రి దశరథ మహారాజు మాటని అనుసరించి నీ భార్య సీతాదేవిని సోదరుడు లక్ష్మణుని వెంటబెట్టుకుని కేవలం నారచీరలు ధనుర్బాణాలు ధరించి వనవాసానికి బయలుదేరావు. నీ వెంటే వస్తున్న నగర ప్రజలందరినీ దారిలోనే వదిలి గుహుడు ఉన్న నదీ తీరానికి చేరావు. గుహుడి పడవ ఎక్కి గంగా నదిని దాటి దారిలో కనిపించిన భరద్వాజ మహర్షికి నమస్కరించి ఆయన సూచన ప్రకారం చిత్రకూట పర్వత ప్రాంతంలో కొంతకాలం సుఖంగా నివసించావు. శ్రుత్వా పుత్రార్తి ఖిన్నం ఖలు భరతముఖా స్వర్గయాతం స్వతాతం తప్తో దత్వాంబుతస్మై నిదధిద భరతే పాదుకాం మేధినీంచ అత్రిం నత్వాధగత్వా వనమతి విపులం దండకం చండకాయం హత్వా దైత్యం విరాధం సుగతిమల కలయశ్చారుభో సారభంగీ. అంటే సుగతిమ కలయశ్చారుభో సారభంగి అన్నారు. అంటే స్వామి నీ సోదరుడు భరతుడి ద్వారా నీ తండ్రి దశరథ మహారాజు పుత్రశోకంతో మరణించాడని తెలుసుకుని ఎంతో బాధపడ్డావు. ఆయనకి తర్పణాలు వదిలి భరతుడికి నీ పాదుకల్ని ప్రసాదించి రాజ్యాన్ని పాలించుకోమని చెప్పి పంపావు. ఆ తరువాత అత్రి మహర్షి ఆశ్రమానికి చేరి ఆయనకి నమస్కరించి అక్కడి నుండి విశాలమైన దండకారణ్య ప్రాంతానికి చేరావు. ఆ వనంలో ఉన్న విరాధుడనే భయంకర రాక్షసుణ్ణి సంహరించి శరభంగుడనే మహర్షికి మోక్షాన్ని ప్రసాదించావు. శరభంగుడి కదా మనం చెప్పుకున్నాం కదా. ఆయన ఏంటి, శరాలికి భంగం కాడు. అంటే ఏ కోరిక ఆయన్ని విచలితుడిని చెయ్యలేదు అనమంటే. ఏ శరాలు అంటే ఇంద్రియాలలో అంటే పంచేంద్రియాలు కూడా ఆయన్ని ఏవి విచలితుడిని చేయలేవు. అలాంటి ఆయన కూడా రాముని యొక్క అందాన్ని చూసి మోహపడితే అప్పుడు రాములు వారు చెప్పారనమాట, నెక్స్ట్ జన్మలో నువ్వు నా లింగాన్ని పొందుతావు. వీళ్ళే గోపికలు అనమాట, మహర్షులే. కృష్ణార్పణం. నత్వాగస్త్యాం సమస్త సరనికరసపత్రాకృతిం తాపసేభ్య
ప్రత్యస్రౌషీం ప్రియైషీ తదను చ మునినా వైష్ణవే దివ్యచాపే బ్రహ్మాస్త్రే చాభిదత్తే పది పితృసుహృదం వీక్ష భూయో జటాయుం మోదాద్గోదాతటాంతే పరిరప్పిమసి పురా పంచవట్యాం వధూట్యా. అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనకి నమస్కరించి సమస్త రాక్షసుల్ని సంహరిస్తానని ప్రతిజ్ఞ చెయ్యగా అక్కడున్న మహర్షులంతా ఎంతో సంతోషించారు. ఆయన వెళ్ళింది అందుకే కదా. అప్పుడు అగస్త్యుల వారు, నీవు దివ్యమైన వైష్ణవ ధనస్సుని మహాశక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించారు నీకు. ఆ తర్వాత అక్కడ నుండి బయలుదేరి దారిలోని తండ్రి దశరథుడికి మిత్రుడైన జటాయువును కలుసుకున్నావు. గోదావరి తీరంలో ఉన్న పంచవటిలో సీతాదేవితో కలిసి హాయిగా నివసిస్తున్నావు. ప్రాప్తాయాం శూర్పణఖ్య మదనచలద్రుతే అర్ధనైర్నిస్సహాత్మా తం సౌమిత్రౌ విసృజ్య ప్రబలతమరుషా తేన నిల్లూననాసాం దృష్ట్యేనామృష్టచిత్తం ఖరమభిపతితం దూషణం చ త్రిమూర్ధం వ్యామింసీరాసరానప్యయుత సమధికాం తక్షణా దక్షతోష్మ. ఆ సమయంలో మదన బాధతో పీడించబడుతున్న శూర్పణఖ నీ దగ్గరికి వచ్చి తనని పెండ్లాడమని కోరింది. ఆ కోరికను తిరస్కరించిన నీవు తిరిగి ఆమెను పరిహాసంగా లక్ష్మణుని దగ్గరికి పంపగా తీవ్ర కోపం కలిగిన లక్ష్మణుడు ఆ శూర్పణఖ చెవులు ముక్కు కోసేశాడు. తన భార్యనే వదిలి వచ్చిన ఆయనకి ఇంకొక పరాయి స్త్రీ లెక్క, అవునా? ఎంత కోపం వస్తుంది ఆయనకి. అంతే, అంతలాగా ఉండాలి అన్నమాట. భక్తి అనేది అలాగా ఉండాలి. అంటే ఏ ఇతర కోరికలు కూడా అక్కడ అడ్డు రాకూడదు అని ఇందులో భావం. ఆ వార్త విని ఎంతో కోపంతో ఖరదూషణ త్రిశిరుడు అనే రాక్షసులు 10,000కు పైగా అసుర సైన్యాన్ని వెంటబెట్టుకుని నీ మీదికి రాగా వారందరినీ నీవు సునాయాసంగా వధించావు. సోదర్యా ప్రోక్త వార్త వివసద సముఖాదిష్టమారీచమాయా సారంగం సారసాక్ష్య సృహితమనుగత ప్రావర్భిర్బాణఘాతం తన్మాయాక్రందనిర్యాపితభవదనుజాం రావణస్తామహర్షీత్ తేనాతోపి త్వమంతః కిమపి ముదమదాస్త్వద్వధోపాయలభత్. అంటే మహాత్ములకి ఏది అడ్డు వచ్చినా అది ఆనందాన్నే కలిగిస్తుంది. అంటే అది మంచిదే అని భావిస్తారన్నమాట. లక్ష్మణుని ద్వారా చెవులు ముక్కు కోయించుకున్న శూర్పణఖ దండకార్యంలో తనకు జరిగిన పరాభవాన్ని సోదరుడైన రావణుడికి చెప్పింది. అది విని ఎంతో ఆగ్రహించిన రావణుడు మారీచుడి సాయాన్ని కోరాడు. ఆ మారీచుడు మాయలేడి రూపాన్ని ధరించి తిరుగుతుండగా సీతాదేవి దాన్ని కావాలని కోరింది. వెంటనే నీవు లేడిని వేటాడుతూ దాన్ని బాణంతో సంహరించావు. అప్పుడు ఆ లేడి పెట్టిన మాయా క్రందన విన్న సీతాదేవి నీకోసం లక్ష్మణ్ణి పంపగా అదే సమయంలో రావణుడు సీతని అపహరించాడు. నీకు ప్రాణప్రదమైన సీత అపహరించబడిందని తెలిసి నీవు బాధపడ్డప్పటికీ అసుర సంహారం కోసం తగిన కారణం దొరికిందని లోపల సంతోషించావు. ఇక్కడ సీత అనేది మనశ్శాంతి అన్నమాట. ఆ మనశ్శాంతిలో ఏదో కోరిక కలిగిందనుకోండి, అప్పుడు ఈ లక్ష్మణ అనేది అంటే ఒక దీక్ష అనమాట. ఆ దీక్షని నువ్వు కోల్పోతావు. పరమాత్మతోటి నువ్వు సాంగత్యంతో ఉన్నప్పుడు నీకు శాంతి లభిస్తుంది. ఎప్పుడైతే ఆ దీక్షని నువ్వు వదిలిపెట్టేసి ఏదో కోరికతో వెళతావో అప్పుడు నీకు సీత అంటే శాంతి కోల్పోతావు అని. అంటే రాముడు పరమేశ్వరుడు అంటే పరమాత్మతోటి నీకు సంగము లేకుండా పోతుందన్నమాట. ఎంత చక్కగా ఇక్కడ ఇందులో చెప్పారో చూడండి. సంతోషించావు.
భూయస్తన్మీం విచిన్వన్ అహృతదశముఖ స్వద్వధూం మధ్యదేనే యుక్త్వా యాతే జటాయౌ దివమధసుహృద ప్రాతనో ప్రేతకార్యం గృహ్ణానం తం కబంధం జగనిధసబరీం ప్రేక్ష పంపాతటే త్వం సంప్రోక్తో వాతసూను వృషముదితమనః పాహి వాతాలయే స. స్వామి, రావణుడు అపహరించిన సీతాదేవి ఎక్కడుందో వెతుకుతూ నీవు వెళ్తుండగా దోవలో జటాయువు కనిపించి నీతో రామా, రావణుడనే అసురుడు నన్ను తీవ్రంగా గాయపరిచి నీ భార్య సీతని ఎత్తుకుపోయాడు అని చెప్పి ప్రాణాలు విడిచింది. అతడికి నీవు దహన సంస్కారం చేసి తరువాత మిమ్మల్ని చంపబోయిన కబంధుడనే రాక్షసుణ్ణి సంహరించి పంపా సరోవర తీరంలో ఉన్న శబరికి దర్శనమిచ్చావు. అటు పిమ్మట వాయుపుత్రుడైన హనుమంతుణ్ణి దర్శించి నీవెంతో ఆనందించావు. అలా ఆనందించిన వాయుపురాధీశా, దయతో నన్ను రక్షించు అన్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ అనువాదం నాకు చాలా నచ్చింది. ఈ రాసిన వారికి నా కృతజ్ఞతలు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తర్వాత 10 శ్లోకాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నచ్చితే బాగుంది అని కామెంట్ చెయ్యండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే.